స్ట్రెస్ వల్లనే షుగర్ వస్తుందని చెప్పారు. అవును. సో క్యాన్సర్ కూడా స్ట్రెస్ వల్లనే వస్తుందా? స్ట్రెస్సే ఇది కారణమా? చాలా తక్కువ కారణం మనం జీన్స్‌లో ఉండేది. ఆ! ఎక్కువ భాగం వచ్చేసి వాటిని రోగనిరోధక శక్తి ఎప్పుడు తక్కువ అవుతాండో అప్పుడు మాత్రమే వస్తాండాది. ఓకే. రోగనిరోధక శక్తి ఎప్పుడు తక్కువ అవుతుంది? మన ఆందోళన, ఓకే. ఓకే. భయము, ఏం లేనిపోనిది ఆలోచనలు ఆ! చేయడము, ఆ! తినడము. ఆ! ఆ! ఎట్లంటే అట్లా ఎర్రబెర్రిగా తినడము. అప్పుడేమవుతాండాది ఒక రకమైన మన కణాల్లో వచ్చేసి మనకు తెలియకుండానే భయం అక్కడికి ఎళ్తుందా ఆ! అనేసి మా మల్లిక్ పరచూరి గారు ఆ! అడిగినారు. ఆ! ఆ! నేను అతనితో మాట్లాడినప్పుడు ఇది ట్రీట్మెంట్ ఉంది అనేసి నేను మాట్లాడినప్పుడు ఆ! ఇది నేను హోమియోపతి డాక్టర్ అయిన వెంటనే మీరు హోమియోపతి చదివుంటే మదర్ టీచర్ డాక్టర్ సమీల్ హనీమన్ గారు కనిపెట్టింది కాదు అని చెప్పినారు. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అనేసి నేను చదివినాను. ఆ! పాపం అతనికి కెమికల్ ఇంజినీరింగ్ చదివినాడు. ఆ కెమికల్స్ గురించి అర్థం కాని దానివల్ల మెడికల్ మీద పడినాడు. అతనికి నిజంగా అతని బేసిక్ నాలెడ్జ్ కెమికల్ మీద ఉండింటే అతను దాని నుంచే బాగుపడతా ఉండే. ఓకే. ఓకే. బాగుపడలేదు కాబట్టే పరిగెత్తుకొని ఏదో ఒక చోట ఏదో దొరుకుతాదనేసి పరిగెత్తాన్నాడు. ఓకే. ఓకే. నేను అతనికి మెసేజ్ పెట్టినాను. ఆ! మీకు కూడా చూపించినాను ఆ మెసేజ్. అవునవునవును. అవును. 284 అండ్ 85 285 అఫారిజంలో డాక్టర్ సామ్యుయల్ హానీమన్ గారు చెప్పుండారు. అవును డైలీషన్స్ ఉంది అనేసి. అతను చెప్తాడు, నాతో వాదిస్తాడు లేదు అనేసి. ఆ! సార్ మీకు నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, నాలెడ్జ్ లేకపోతే పర్వాలేదు. మీరు అనుకుంటా అన్నారు ఐ యామ్ ది సుప్రీం ఇన్ ది వరల్డ్. ఆ! ఖచ్చితంగా మీరు మంచోళ్ళు. ఆ! ఇంకొక మాట చెప్తున్నారు సార్. నాకు నిజంగా అది నేను తొడగట్టి చెప్తాను 2,00,00,000దే అనేసి. ఆ! నేను రౌడీనో లేకపోతే ఇంకొకటి ఏదో పరంపోకోడిని కాదు. మీ మాదిరి నేను కూడా అర్థం పర్థం తెలుసుకొని ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఛాలెంజ్ చేయను. ఒక గ్రూప్ చేద్దాము. 30 రోజులు ఇప్పుడు డయాబెటిస్ గురించి ఛాలెంజ్ చేసి 30 రోజులు నేను ఫ్రీగా చేస్తారు. ట్రీట్మెంట్ అవును. ఇస్తాను. అవును. అదే మాదిరి క్యాన్సర్‌కి కూడా ఎవరు నా దగ్గరికి రావాల్సిన పనిలే. నేను ఒక అది రూమ్ చేస్తాను, వాళ్ళకి తిండి పెడతాను. అయన్నీ వద్దు. ఎవరు జీవనం వాళ్ళు బాగు చేసుకొని, హ్మ్. వాళ్ళు బాగుండాల. మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి కాదు. అవును. లేనిపోనిది మనకు అది తెలుసు, ఇది తెలుసు అనేసి నిరూపించుకోవడానికి కాదు మనం చేస్తా ఉండేది. మనము నలుగురికి కష్టం కాకుండా ఇష్టంగా వాళ్ళ ఎక్కడున్నారో అక్కడనే వాళ్ళ కుటుంబంతోనే ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలనేసి నేర్పిద్దాము. దాని తర్వాత ఫర్దర్ నేను అన్ని చోట్ల నేను ఫ్రీ అని చెప్పడం లేదు. ఒకటి అంతే విషయం కదా! మీరు అవును. జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఏది కూడా చేస్తా ఉండేదేమి విన్ అండ్ విన్. అవును. అందరం కూడా గెలవాలి. నేను మాత్రమే గెలుస్తాను లేకపోతే గనుక మీరు గెలవండి ఇది కాదు నేను చెప్తా ఉండేది. అందరం గెలవాలి. అందరం సర్వే జన సుఖినో భవంతు సర్వమంగళాని భవంతు అని చెప్తానే కానీ నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అది తప్పులేదు ఇది తప్పులేదు వాళ్ళు తప్పులేదు వీళ్ళు తప్పులు లేవు హ్మ్. ఉండాయి ఇవన్నీ నాకెందుకు. హ్మ్. నేను తొడలు తట్టడం లేదు, ఛాలెంజ్ చేయడం లేదు. కాకపోతే నిరూపిస్తాను. రైట్. ఇది వండర్‌ఫుల్. నిరూపించడానికి మీకేం కావాలి. రైట్. క్యాన్సర్ గురించి పెద్దగా మీరు మాట్లాడుతున్నారు. క్యాన్సర్ దేనివల్ల వస్తున్నదని ప్రతి చిన్నది ఒక చిన్న విషయం ఏమో అని చెప్తే మన శరీరంలో ఆ కణాలకు ప్రోత్సాహం ఇచ్చినప్పుడు హ్మ్. మన పిల్లలను మనం చెడ్డ అలవాట్లు వస్తాడా అంటే ఏమని అర్థము వాళ్ళకి మనం అది దారిలో అవకాశం ఇచ్చినట్టు వాళ్ళకి. అవకాశం ఇచ్చినా ఆ దారిలో వెళ్ళడానికి ప్రోత్సాహం ఇచ్చినాం. అవును. అదే మాదిరిగా మన శరీరంలో ఉండే కణాలకు ఎప్పుడైతే సరైన ఆహారము సరైన అది శ్వాస వెళ్ళడం లేదు దానికి కావాల్సింది ఎప్పుడు కూడా బాగుండడానికి ఏం కావాలా వాళ్ళకు క్రమశిక్షణ కావాలి. ఆ డిసిప్లైన్ ఈ కణాలకు కూడా కావాలా. మైటోకాండ్రియాలో దానికి కావాల్సింది ఏమి శక్తి. ఆ శక్తి అది ఉత్పాదన చేసుకుంటుంది. కాకపోతే దానికి అవకాశం ఇవ్వాలి. ఆ శ్వాస అనేదాన్ని అక్కడికి తీసుకెళ్ళాలంటే ఏం మీరు పట్టుకొని తీసుకెళ్తారా అని అడిగినారు. స్వామి బుద్ధివంతులకు చెప్పొచ్చు బుద్ధి లేని వాళ్ళకి చెప్పొచ్చు. మీ మాదిరి మిడిమిడి జ్ఞానం ఉండే వాళ్ళ దగ్గర నేను ఛాలెంజ్ తొడదట్టడం ఏమి చేయను. నాకు కావాల్సిందేమి మీకు కావాల్సిందేమి నలుగురికి మంచి చేద్దాం అనేట్టుగా ఉంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. వాళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నేను డబ్బులు అడగడం లేదు, రైట్. ఛాలెంజ్ చేయడం లేదు. మనం సర్వే జన సుఖినో భవంతు మనం వసుదైవ కుటుంబం అనేసి మన భారతదేశ సంస్కృతి ఉండేది. దాని ప్రకారం చేద్దాము అని చెప్తే లేదు సరే నేనే మా శ్రీనివాస్ గారి జతలో కలిసి నేను చేస్తాను. యెస్. మనం చేద్దాం. మనం చేద్దాంగా. ఇప్పుడు క్యాన్సర్ కూడా మీరు మళ్ళీ ఫ్రీ సెషన్ ఉందా? 30 డేస్ ఖచ్చితంగా 30 ఫ్రీ డేస్. సెషన్ ఇస్తాను. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. 30 డేస్ ఇస్తాను. ప్రేక్షకులు ఒకటి గమనించాలి.
ఆయన కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది కానీ సెషన్ మాత్రం ఫ్రీ. 30 డేస్ సెషన్ ఫ్రీ ఉంటుంది. ఇదొక్కటి మీరు గమనించాలి. పోయినసారి కూడా చాలామంది పొరపాటు పడ్డారు. అదొక్కటి చూసుకోండి. కన్సల్టేషన్ ఫీజు చిన్న మొత్తం ఉంటుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకుండా సీరియస్ పీపుల్ రావడం కోసమే ఆ కన్సల్టేషన్ కూడా. సో అదొక్కటి చెల్లిస్తే చాలు. 30 డేస్ మీకు ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయదలుచుకుంటే అప్పుడు దానికి కావాల్సిన ఫీజు చెప్తారు, దానికి కట్టాల్సి ఉంటుంది మీరు. ఖచ్చితంగా దాన్ని మనం అది 100% నేను అన్ని విధాలను మిమ్మల్ని నేను సహాయం చేస్తాను, భోజనం పెడతాను అనేసి నేను వేరే వాళ్ళ మధ్య లేనిపోని అపనమ్మకాలను నమ్మించడానికి పోవడం లేదు. నేను చెప్పేదేమి మీకు ఈ దాంట్లో రిజల్ట్ ఉంది. మీరు ఏ టెస్టులు మీరు ఇప్పుడు చేసుకుంటా అన్నారో ఆ టెస్టులన్నీ చేసుకోండి. ఆ రిజల్ట్ మీరు చేతిలో పట్టుకోండి. ఆ రిజల్ట్ మాకు పంపించాలి. ఆ 30 డేస్ తర్వాత ఆ రిజల్ట్ మీరు మీరు ఏం టెస్ట్ ఉండదో, నేను ఆ టెస్ట్ ఈ టెస్ట్ మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పడం లేదు. మీకు సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడైతే కన్సల్టేషన్స్ ఉన్నాయో దాంట్లోనే ఉండండి. వాళ్ళ జతలో మనం కోఆర్డినేట్ చేద్దాం. ఏమి నేను చెప్తా ఉండేది ఏమి, శ్వాసక్రియలు, మనం నీళ్ళు ఎలా తాగాలి, భోజనం చేసేటప్పుడు ఏ భోజనం మనకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు తినాలి, సూర్యరశ్మి ఉండేటప్పుడే ఎందుకు తినాలి, ఎలా తినాలి, ఆ తిన్నప్పుడు మనం ఏం చేయాలి, నీళ్ళు ఎంత తాగాలి, ఎలా తాగాలి, మీ ఆహార పద్ధతినే, మీ లైఫ్ స్టైలే. కాకపోతే మీకు అది జబ్బు రాకుండా భయపడకుండా ఉండేది ఎలా, ఆ భయాన్ని నివారించుకోవడం ఎలా, నివారించుకున్న దాన్ని మనము ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకోవచ్చు. నేను గత 40 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసి 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 అనేక పద్ధతులను ఒకే చోట కేంద్రీకృతం చేసుకున్న తర్వాత నేను చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తా ఉన్నాను. ఒకరి దగ్గరికి పోయేసి ఆకు ప్రెషర్, ఇంకొకరి దగ్గరికి పోయేసి ప్రాణాయామం ఇలాంటివి కాదు. మనం ఒక గ్రూప్గా ఈ క్వాంటమ్ హీలింగ్ అనేది చాలామంది చెప్తా ఉన్నారు. అది నిజమైన ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, మీరు వినుంటారు బాగా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎందుకు ఎలా అవుతా ఉండదు, ఇది మేజర్ థింగ్. నేను క్యాన్సర్లో కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తాను. మీకు ఆరోగ్యాన్ని విశ్వశక్తి నుంచి ఆకర్షించడం ఎలా ఒకటి, రెండోది వచ్చేసి దాన్ని నిలుపుకోవడం ఎలా, దాన్ని నిలుపుకున్న శక్తిని మనము మన శరీరానికి వినియోగించుకోవడం ఎలా, ఇలాంటివన్నీ కూడా విపులంగా చెప్తా పోతాము. నేను ఏదో ఒకటి మిమ్మల్ని నుంచి సంపాదించడానికి కాదు, కాకపోతే మీరు అర్థం కావాలి. మనం అర్థం కాని భాష ఎప్పుడు కూడా వ్యర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చునేసి ఏ అస్సామీలోనో పంజాబీలోనో మాట్లాడితే ఏం అర్థం అవుతుంది, మన తెలుగు వాళ్ళకి తెలుగు కావాలి. అది నేను చెప్తా ఉండేది. మనకు అర్థమయ్యే భాషలో అర్థమైన విధానంగా మన శరీరంలో ఉండే, ఇప్పుడు డెండ్రాన్స్ అని చెప్తారు. డెండ్రాన్స్ గురించి తెలిసిన అని అడిగినారు ఒక పెద్ద మనిషి. ఆ డెండ్రాన్స్ అంటే ఏమి, దానికి ఎందుకు ఉన్నాయి, ఆ న్యూరో ఫ్యాక్టర్స్ ఏం చేస్తా ఉన్నాయి, దాన్ని ఎలా మనం చేంజ్ చేయొచ్చు, వీటిని గురించి చెప్తాము. మీకు అది మామూలుగా డెండ్రాన్స్ DNA ఈ కారణము అని చెప్తారు. ఖచ్చితంగా అదే కారణము. ఆ కారణాన్ని నివారించడం ఎలా. ఓకే.